ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభవందనములు. ప్రభువుకి స్తోత్రం. దేవుడు దయాళుడు. ఉదయము లేచిన వెంటనే ప్రభువా ఈ దినముకై స్తోత్రం, ఈ దినమంతయు మీరు నడిపించబోతున్నారు, మీకు స్తోత్రం, మీ దయగల హస్తం నాతో నా కుటుంబంతో ఉండబోతుంది అని మీరు చెప్పుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఒక్కవేళ ఇంతవరకు అలా చెప్పకుండా ఉండినట్లయితే ఇక మీదట ఈ మాటలను ఉపయోగించి చూడండి, సరేనా? ప్రభు యొక్క హస్తం ఈరోజు మిమ్మలను భరిస్తుంది. అనుదినమునకు దేవుడు ఇచ్చినట్లుగా ఈ దినమునకు సంబంధించిన దేవుని మాటను దేవుడు మీకు ఇస్తున్నాడు, సరేనా? ఏమిటి ఆ మాట? నేను చదువుతున్నాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36:27 నా ఆత్మను మీ యందుంచి నా కట్టడల ననుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ప్రభువు మీతో మాట్లాడే మాట గమనించారా? ప్రభు అంటున్నాడు, మీ హృదయములో నా మాటలు ఉంచెదను. అనుదినము పరిశుద్ధాత్మనితోనే కదా మనము అంశము మాట్లాడుతున్నాము. ఈరోజు ఆయన మాట వస్తుంది, మీలో నా ఆత్మను ఉంచెదను. ఏం చేసేదను? నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను ఆ ప్రకారము చేయనట్లు మిమ్మలను చేసేదను. సాధారణ మాటలో చెప్పాలంటే, నా అభిషేకమును మీ హృదయములో ఉంచెదను, అందును బట్టి నా వాక్యమును మీరు అనుసరించెదరు. ఆమేన్. ఇంకా మార్చి చెప్పినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆత్మలో నింపబడి ప్రార్థించి వాక్యము చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి అన్న గ్రహింపు మీకు తెలియకుండానే వస్తుంది. ఆమేన్ అని చెప్పండి. ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ప్రభు యొక్క వాక్కు తరచు మీ చెవులకు వినబడుతూ ఉంటుంది. ఆ ప్రకారము నడుచుకోవాలే అని మీకు తెలియకుండానే నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు దేవుని కృపను మీరు చూడగలరు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ధైర్యముగా ఉండండి. ఓటమిని గురించి, కష్టమును గురించి సాతానుడు పదే గుర్తు చేస్తాడు. వెంటనే మీరు వానికి ఆపోజిట్గా చెప్పవలసిన మాట, నేను ప్రభు వాక్యము చదువుతున్నాను, ఆ వాక్యమందు నిలుస్తున్నాను, ఆ వాక్యము నన్ను విడిపిస్తుంది అని చెప్పాలి. ప్రార్థించుదామా? ఈ వాక్యము ప్రకారం దేవుడు ఈ దినమంతా మిమ్మల్ని నడిపిస్తాడు. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, ఈరోజు మీరు మాకిచ్చిన చక్కటి మాట యెహెజ్కేలు 36:27 ప్రకారము మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము. మీ హృదయములో నా ఆత్మను ఉంచేదను అన్నారే, మీ అభిషేకమును మీ బిడ్డలు ఫీల్ చేయాలయ్యా, అనుభవించాలి. ప్రభు యొక్క వాక్యము మీ బిడ్డలను బ్రతికించాలి, ధైర్యపరచాలి, దృఢపరచాలి. ప్రభు చూసుకుంటాడు అనే ఉన్నతమైన విశ్వాస జీవితమును దయచేయండి. ఇప్పుడు వారి కళ్ళ ఎదుట ఉన్న సమస్య ఏదైనా ఈరోజు దీనిని చెయ్యాలి, చేసి ముగించాలి, ఈ ఉన్నత అధికారులను దర్శించాలి, ఈ కార్యము సఫలము కావాలి అని ఏ కార్యములు అడుగుతున్నారో అలాగే సఫలపరచండి. మీ ప్రేమగల హస్తానికి అప్పగిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వదించండి యేసు నామములో తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపించబోతున్నాడు కనుక ప్రభువునందు సంతోషంగా ఉండండి. ఎప్పుడూ చెప్తాను కదా, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రత్యేకముగా తెలుగు భాషలో విన్న మీరు మీకు తెలిసిన స్నేహితులందరికీ పంపిస్తున్నారా? వారిని చూసి మీరు చెప్పండి, మీరు విని మీరు ఇంకొక 100 మందికి పంపండి అని వారితో చెప్పండి, సరేనా? ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.